నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. సోనియా, రాహుల్ ఖర్గే చేతుల మీదుగా రిలీజ్. మరి కాసేపట్లో కరీంనగర్ జిల్లాకు గులాబీ బాస్. బోయినపల్లిలో ఎండిన పంటల పరిశీలన. కొమరంభీం జిల్లాలో 3వ రోజు ఆపరేషన్ గజ. ఏనుగు కోసం డ్రోన్లతో గాలింపు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి. 6.5% రేపో రేటు యథాతథం. వరుసగా 7వసారి వడ్డీ రేట్లు మార్చని ఆర్బీఐ. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా గంటా సుబ్బారావు, A4గా మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణల పేర్లను సిఐడి ఛార్జ్ షీట్లో పేర్కొంది. చంద్రబాబు నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్ భూముల కేసులోనూ సిఐడి ఛార్జ్ షీట్ సమర్పించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్లో పేరిట షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో కీలకమైనటువంటి కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై అయితే కనుక ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కనుక ఛార్జ్ షీట్ నమోదు చేయడం కూడా జరిగింది. సిఐడి అధికారులు ఏదైతే ఏసీబీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ పేర్కొన్నటువంటి పేర్లు ఏవైతే A1గా అయితే కనుక చంద్రబాబు నాయుడు పేరు ఉండగా, A2గా ఇటు అచ్చెన్నాయుడుతో పాటు A3, A4 సైతం కూడా యాడ్ చేయడం కూడా జరిగింది. దీనిలో మాజీ ఐఏఎస్ అధికారులు సైతం కూడా పేర్లను ఇన్వాల్వ్మెంట్ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో అయితే కనుక చంద్రబాబు నాయుడు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా కూడా ఉండడం జరిగింది. అనంతరం విడుదల అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సిఐడి అధికారులు దీనిపై అయితే కనుక ఛార్జ్ షీట్ నమోదు చేయడంతో ఛార్జ్ షీట్ లో చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఏవైతే షెల్ కంపెనీస్ డొల్ల కంపెనీలుగా ఏర్పడి వీటి అయితే కనుక నిధులు ఏ విధంగా మళ్లించారు, ఇందులో దాదాపు 371 కోట్ల రూపాయలు ఏ విధంగా అవినీతి జరిగింది అన్న దానిపై అయితే కనుక పూర్తి ఆధారాలతో అయితే కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక ఏదైతే ఏసీబీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ పై అయితే కనుక వివరాలన్నీ కూడా ఇప్పటికే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఫైబర్ నెట్ కేసు కావచ్చు వీటిపై అయితే కనుక ఛార్జ్ షీట్ నమోదు చేసినటువంటి సిఐడి అధికారులు ప్రస్తుతం అయితే కనుక ఈ ప్రధానమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై అయితే కనుక ఛార్జ్ షీట్ నమోదు చేయడంతో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క ఎన్నికల వేళలో, మరోవైపు ఇటు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయని తెలుస్తూ ఉంది. సోని, థ్యాంక్ యూ సంతోష్.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం మేనిఫెస్టోపై ఫోకస్ చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కాబోతుంది. కాసేపట్లో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పలు ప్రాంతీయ భాషల్లో మేనిఫెస్టో విడుదల చేసేందుకు భారీ సభలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాజస్థాన్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. జైపూర్లో ఎన్నికల మేనిఫెస్టోను సోనియా గాంధీ విడుదల చేస్తారు. రేపు తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. హైదరాబాద్ తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇప్పటికే ఈ సభ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభలోనే తెలుగుకు సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేస్తారు. గత 10 ఏళ్లుగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలనే తపంతో ఉంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకట్టుకునేలా మేనిఫెస్టోను తయారు చేసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి కాంగ్రెస్ శంఖం పూరించేందుకు సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రేపు తుక్కుగూడలో జనజాతరపేట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించనుంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రేపు తుక్కుగూడ వేదికగా జరగబోయే జనజాతర సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జనజాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజల సభకు తరలి వచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని నేతలకు రేవంత్ ఆదేశించారు. శాసనసభ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమరశంఖం పూరించింది. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయబేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలోనే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించారు.
ఆమె ప్రకటించిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే కలిసి వచ్చిన తుక్కుగూడ గడ్డపై మరోసారి లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. గత 8 రోజులుగా ప్రజలతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్ ఇవాళ ఒకరోజు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ నెల్లూరులోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. బస్సు యాత్ర 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నేతలతో సమీక్షిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. గత 8 రోజులుగా ప్రజలతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్ ఇవాళ ఒక్కరోజు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ నెల్లూరులోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. బస్సు యాత్ర 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నేతలతో సమీక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? సోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గత 8 రోజులుగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా నిన్న కాళహస్తి నుంచి కూడా నిన్న సాయంత్రం 4 గంటలకి నాయుడుపేటలో సిద్ధం సభలో అయితే పాల్గొన్న పరిస్థితి ఉంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు విక్రమ్ సింహపురి హాస్పిటల్ పక్కన సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల్లూరులో నాయకులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలతో అయితే సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాలు అయితే నియోజకవర్గం ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఆ నియోజకవర్గంలోని సమస్యలు, ఎన్నికలకు ఆ నియోజకవర్గంలో ముఖ్య నేతలు తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నారో కూడా తెలుసుకుంటున్న పరిస్థితి దాదాపుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లి టీడీపీ పార్టీ నుండి కూడా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ 2 నియోజకవర్గాల నేతలతో ముఖ్యంగా సమావేశం దాదాపుగా గంట వరకు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో సస్పెండ్ అయ్యి టీడీపీకి వెళ్లి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి, అదే విధంగా నెల్లూరు రూరల్ కు సంబంధించి వైసీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు గెలుపొంది ప్రస్తుతం పార్టీలో సస్పెండ్ అయ్యి టీడీపీకి వెళ్లి టీడీపీ నుండి కూడా నెల్లూరు రూరల్ నుండి పోటీ చేస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఈ 2 నియోజకవర్గాల మీద అయితే ప్రత్యేక దృష్టి అయితే పెట్టిన పరిస్థితి ఉందో. ప్రత్యేక దృష్టి పెట్టడం కాకుండా కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుపొందాలి. 2 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 మెజారిటీకి తగ్గకూడదని కూడా అక్కడ లోకల్ నాయకులతో అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులోనే ముఖ్య నేతలతో సమావేశం. నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందుతుంది అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వైఎస్ భారతి కూడా నెల్లూరు జిల్లాకు వచ్చే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాకు రావడం, నెల్లూరు జిల్లాలో కూడా విజయసాయి రెడ్డి, అదేవిధంగా భారతితో పాటు కూడా ముఖ్య నేతలు, అదేవిధంగా బంధువర్గాన్ని కలుపుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడి సమీక్షా సమావేశంలో మాట్లాడి పార్టీ గురించి చర్చించే పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 7వసారి రెపో రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేట్లు మార్చలేదు, 6.5%గానే ఉంది.
మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతాదాస్ ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఎంపీపీ సమావేశం నేటితో ముగిసింది. రెపో రేట్ల శాతాన్ని 6.5గానే ఉంచాలని కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. ఫలితంగా రివర్స్ రెపో రేట్ 3.5%, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6.25%గా ఉంటుంది. బ్యాంక్ రేట్లు 6.75గా ఉంటాయి. The Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is the MSF rate, remains at MSF rate and the bank rate, they remain at 6.75%. The Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is the MSF rate, remains at MSF rate and the bank rate, they remain at 6.75%. The Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయింది. కరెంటు కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయింది. కరెంటు కష్టాలు తొలగిపోయాయి. 4-5 గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో నేడు హైదరాబాద్ చెన్నై జట్ల మధ్య మ్యాచ్ యథాతథంగా జరగనుంది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా కానీ హెచ్సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయి బిల్లుల చెల్లింపునకు విద్యుత్ శాఖ ఒక్కరోజు సమయం ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్ కల నెరవేరబోతుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ చివరి మ్యాచ్లో ఓడిన ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోటీకి సిద్ధమయ్యాయి. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన 2 గంటల్లోనే అయిపోయాయంటే ఈ మ్యాచ్కున్న క్రేజ్ తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెలక్షన్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న రాత్రి కుత్బుల్లాపూర్లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంత్ రెడ్డి, భూపత్ రెడ్డిలు కాంగ్రెస్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు.
పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కూనం శ్రీశైలం గౌడ్ ఇవాళ పార్టీలో చేరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అలాగే మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు మైనంపల్లి హనుమంతరావు అలాగే భూపతి రెడ్డి ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు కూడా కుత్బుల్లాపూర్లోని కూనా శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అయితే మొదటి నుంచే చేరికల మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత కీలకం కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కూనా శ్రీశైలం గౌడ్ ఇవాళ పార్టీలో చేరారు. వీరితో పాటుగా ఇతర కీలక నాయకుల మీద కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆ డీసీసీ అధ్యక్షులు వారితో పాటుగానే భూపతి రెడ్డి అక్కడ పోటీ చేసిన మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులతో పాటు మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు పార్లమెంటు టికెట్ దక్కించుకున్నటువంటి సునీత మహేందర్ రెడ్డి కూడా నిన్న నేరుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆయన నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళి చర్చలు జరిపిన అనంతరం కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఇవాళ నిన్న చర్చలు జరిపి అనంతరమే ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో కూడా టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి మున్షి సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కడువా కప్పుకున్నారు. ఓవరాల్గా చేరికల మీద